హౌ టు క్రియేట్ బ్లాగ్ అండ్ ఎర్న్ మనీ అంటే మనం ఒక బ్లాగర్ ని క్రియేట్ చేసి మనీని ఎట్లా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కంప్లీట్ గా అన్ని టూల్స్ ఫ్రీ, మీరు ఎక్కడ ఎటువంటి అమౌంట్ ని పే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ టెక్నిక్స్ అనేది నేను మీకు చెప్తాను. బ్లాగింగ్ అంటే ఏంటి అంటే కనుక మీకు ఏదైనా ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, రెగ్యులర్ గా మీరు పోస్టింగ్స్ కనుక చేస్తా ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ బ్లాగర్ అండ్ ఎర్న్ 2026. సో అది కూడా ఏఐ టూల్స్ ని యూస్ చేసి చాలా సింపుల్ వేలో మనము బ్లాగర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలాగనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి బ్లాగింగ్ ఏంటి అంటే కనుక జాబ్స్. సో ఎక్కువగా జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్. సో అటువంటి బ్లాగింగ్ ఒకటి మనం బ్లాగర్ ని క్రియేట్ చేసుకొని ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు బ్లాగర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్యాబ్ లో blogger.com అని చెప్పి టైప్ చేయండి. ఇది కంప్లీట్ గా ఫ్రీ, గూగుల్ కి సంబంధించింది. సో ఈ బ్లాగర్ లోకి ఎంటర్ అయిన తర్వాత క్రియేట్ న్యూ బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ న్యూ బ్లాగ్ ఇందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీనికి బిఫోర్ గా మీరు ఏం చేయాలి అంటే కనుక చాట్ జీపీటీలోకి వెళ్ళాలి. చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో హాయ్ ఏఐ, నేను ఒక బ్లాగ్ రెడీ చేయబోతున్నాను, అది వచ్చేసి జాబ్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటిది. ఒక నేమ్ నాకు సజెస్ట్ చేయని చెప్పి మీరు కనుక టైప్ చేస్తే ఒక 10 నేమ్స్ కావాలి అని అడిగితే కనుక 10 బ్లాగర్ నేమ్స్ ఇస్తుంది. సో ఆ బ్లాగర్ తో మనము ఒక బ్లాగర్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ బ్లాగర్ అన్నాను కదా, అక్కడ మీరు టైప్ చేస్తే అది ఆల్రెడీ ఎవరైనా తీసుకోంటే కనుక నాట్ అవైలబుల్ అని వస్తుంది, అవైలబుల్ ఉంటే కనుక అవైలబుల్ అని వస్తుంది. నెక్స్ట్ 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 కనుక వచ్చేస్తే అక్కడ థీమ్స్ కనబడతాయి. ఆ థీమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీకు ఒక బ్లాగర్ రెడీ అయిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, రెగ్యులర్ గా ఒక పోస్ట్ చేయాలి. ఇలా 50 పోస్ట్స్ వరకు మీరు చేయాలి. సో ఇలా 50 పోస్ట్ రెగ్యులర్ గా చేస్తే మీరు రెగ్యులర్ గా పోస్టింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు బ్లాగర్ కి విజిటర్స్ పెరుగుతూ ఉంటారు. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. మనకి ఎంతమంది విజిట్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట. కానీ దీనికి మీరు రెగ్యులర్ గా చేయాల్సింది ఏంటంటే మీ లోకల్ న్యూస్ పేపర్ కావచ్చు, ఆన్లైన్ లో సెర్చ్ కావచ్చు, మంచి మంచి జాబ్స్ చూసుకోవాలి, సోషల్ మీడియాలో వచ్చే జాబ్స్ కావచ్చు, అన్ని కూడా మీరు అట్రాక్షన్ గా పోస్టింగ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా చేస్తే మీకు ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ పెరగడం వల్ల మీకు ఆ తర్వాత ఎలిజిబిలిటీ వస్తుంది. ఏది మోనటైజేషన్ కి గూగుల్ ద్వారా యాడ్సెన్స్ అనేది వస్తుంది. ఆ యాడ్సెన్స్ లో ద్వారా మీకు మనీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లాగర్ కి ఎక్కువ మంది విజిటర్స్ వస్తారో మనం పోస్టింగ్స్ ఒక 10 అబౌవ్ చేస్తామో, అది కూడా ఏంటంటే యూనిక్ గా ఉండాలి. ఆర్టికల్స్ కాపీ చేసి ఉండకూడదు, మీ ఓన్ మ్యాటర్ టైప్ చేయాలి. అలా టైప్ చేసి రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు మీరు బ్లాగ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో దాంట్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ ని ఎవరైనా క్లిక్ చేస్తే అప్పుడు మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎక్కువగా జాబ్స్ ది అలాగే యుఎస్ఏ ట్రాఫిక్ మీద కనుక మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఆర్పిఎం సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదర్ కంట్రీస్ ది మీరు బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రీగా మీరు బ్లాగర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చి మీరు కనుక బ్లాగర్ అని చెప్పి కామెంట్ చేస్తే నెక్స్ట్ కంప్లీట్ గా ఈ బ్లాగర్ ని ఎలా క్రియేట్ చేయాలో లైవ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరొక వీడియోని చేస్తాను. సో సింపుల్ గా బ్లాగర్ అని చెప్పి టైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే హౌ టు క్రియేట్ బ్లాగర్ అండ్ ఎర్న్ మనీ. ఈ బ్లాగర్ ని కూడా ఏఐ తో హౌ టు క్రియేట్ బ్లాగర్ త్రూ ఏఐ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో. మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళారు, బ్లాగర్ నేమ్ సెర్చ్ చేసుకున్నారు, క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక బ్లాగర్ రెడీ అయిపోతుంది. చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ప్రజెంట్ జాబ్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ప్రజెంట్ ఏమేమి జాబ్స్ ఉన్నాయి, లింక్స్ అన్ని వస్తాయి. దాన్ని క్లిక్ చేసి ఆ మ్యాటర్ ని మీరు తీసుకొని వచ్చి మళ్ళీ చాట్ జీపీటీలో వేసి మీరు తెలుగు లాంగ్వేజ్ లో ట్రై చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో, హిందీలో ఆల్రెడీ ఉంటాయి. సో ఇంగ్లీష్ లో ఉన్న మ్యాటర్ ని తీసుకొని వచ్చేసి చాట్ జీపీటీలో వేయండి. వేసిన తర్వాత ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అని చెప్పి పోస్టింగ్ చేస్తుండండి తెలుగులో. సో మీకు ఎక్కువ తెలుగు ట్రాఫిక్ వాళ్ళు రావడం జరుగుతుంది. సో కాపీడ్ కంటెంట్ అనేది రాదు. ఇది చాలా ఈజీగా ఉంటుంది చాట్ జీపీటీ ద్వారా. సో థ్యాంక్ యూ అండి.